శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మార్చి నెలలో రాబోతున్న మొట్టమొదటి చంద్రగ్రహణం భారతదేశ కాలమాన ప్రకారం ఎప్పుడు, ఏ రోజున, ఏ సమయానికి ఏర్పడబోతుంది, ఈ గ్రహణం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో కనిపిస్తుంది, ముఖ్యంగా భారతదేశంలో కనిపిస్తుందా లేదా, భారతదేశంలో నివసించే ప్రజలు గ్రహణ నియమాలను పాటించాలా లేదా, గర్భవతులు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. ఖగోళ శాస్త్ర ప్రకారం మనకి ప్రతి సంవత్సరం కూడా 4 గ్రహణాలు అయితే ఏర్పడుతూ ఉంటాయండి. అవి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. 2024 సంవత్సరంలో ఏర్పడే ఈ 4 గ్రహణాలు ఎప్పుడెప్పుడు ఏ సమయంలో ఏర్పడతాయి, ఏ దేశాల్లో కనిపిస్తాయి అన్న పూర్తి సమాచారం గురించి ముందుగానే నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ప్రెగ్నెంట్ లేడీస్కి ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చూడండి, తప్పకుండా మీకు యూజ్ అవుతుందండి. ఈ వీడియో లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది అని అంటే, సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డుగా రావటం వల్ల భూమి యొక్క నీడ చంద్రుని మీద పడి చంద్రుణ్ణి ఎర్రగా మారుస్తుంది. దీనినే మనము చంద్రగ్రహణం అని అంటాము. ఈ విధంగా పౌర్ణమి రోజున జరుగుతుంది. ఇప్పుడు ఈ చంద్రగ్రహణము మన భారతదేశ కాలమాన ప్రకారము ఏ సమయానికి మనకి ఈ గ్రహణం కనిపిస్తుందో ఆ టైమింగ్స్ మాత్రమే మీకు ఇవ్వబోతున్నానండి. మీరు ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రపంచవ్యాప్తంగా టైమింగ్స్ అనేవి వేరుగా ఉంటాయండి. మన ఇండియన్ టైమింగ్స్ అనేవి వేరుగా ఉంటాయి. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఈ టైమింగ్స్ అనేవి, మన ఇండియాలో ఉండేవాళ్ళు ఈ టైమింగ్స్ అనేవి నోట్ చేసుకోండి. ఈ మొట్టమొదటి చంద్రగ్రహణము మార్చి 25వ తేదీ సోమవారం రోజునైతే రాబోతుందండి. ఈ చంద్రగ్రహణాన్ని పెనుంబ్రల్ చంద్రగ్రహణం అనే పేరుతో పిలుస్తారు. టైమింగ్స్ చూసుకున్నట్లయితే మార్చి 25వ తేదీ సోమవారం రోజున ఉదయం 10:41 స్టార్ట్ అవుతుందండి గ్రహణం అనేది. మధ్యాహ్నం 3:01 వరకు ఉంటుంది. అంటే ఈ గ్రహణం టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఉదయం పూట చూపిస్తుందండి మనకి ఇండియాలో. అంటే ఉదయం పూట మనకి చంద్రుడు కనిపించడు కదండి, కాబట్టి మనకి భారతదేశంలో చంద్రగ్రహణం అనేది ఉండదు. భారతదేశం నివసించే ప్రజలు ఎటువంటి గ్రహణ నియమాలను అనేది పాటించవలసిన అవసరం లేదండి. మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది పెట్టుకోవద్దు. ఈ టైమింగ్స్ మాత్రం కరెక్ట్గా నోట్ చేసుకొని పెట్టుకోండి. ప్రెగ్నెంట్ లేడీస్ కోసమే నేను ప్రత్యేకంగా ఇవి చెప్తున్నానండి. అలాగే భారతదేశంలో నివసించే గర్భిణీ స్త్రీలు ఎటువంటి గ్రహణ నియమాల్ని పాటించవలసిన అవసరం లేదండి. కాకపోతే ఇప్పుడు నేను ఇచ్చిన టైమింగ్స్లో మీరు ఇంట్లోంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి మీరు అన్ని పనులు చేసుకోవచ్చండి. మరి ఈ చంద్రగ్రహణము ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాము. యూరప్, ఉత్తరాసియా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం మొదలు ప్రాంతాల్లో ఈ గ్రహణం అయితే కనిపిస్తుందండి. కాబట్టి ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలు వాళ్ళ టైమింగ్స్ని బట్టి గ్రహణం ఏ సమయంలో ఉంటుందో ఆ సమయంలో తప్పనిసరిగా గ్రహణ నియమాలను అయితే పాటించాలండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా తప్పనిసరిగా గ్రహణ నియమాలను పాటించి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న పూర్తి విషయాల గురించి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేసి ఉన్నానండి. వాటి లింక్స్ అన్నిటినీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, తప్పకుండా చూడండి. ఆ వీడియోస్లో గ్రహణానికి ముందు, గ్రహణం తరువాత, గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, సహజంగా మీకు వచ్చే సందేహాల గురించి కూడా ఆ వీడియోస్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నానండి. మీకు బాగా యూజ్ అవుతుంది, చూడండి. సో ఇదండి ఇవాళ వీడియో. 2024 సంవత్సరంలో మార్చి నెలలో రాబోతున్న మొట్టమొదటి చంద్రగ్రహణం గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నాం కదండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి, మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. శ్రీమాత్రే నమః. స్వస్తి.